రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు షర్మిల. అసమర్థ ప్రభుత్వాన్ని పడిపోకుండా కాపాడిన చంద్రబాబుపై మండిపడ్డారు. ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం బూడిదంపాడు రచ్చబండలో ప్రసంగించిన షర్మిల రాజన్న రాజ్యం వస్తే అందరికీ మంచి జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ఉంది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అన్నారు షర్మిల. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడుతున్నారని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు గారు ఈ ఘోరమైన ప్రభుత్వాన్ని నిలదీయడం కాదు కదా, మొన్న అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెడితే కనీసం మద్దతు కూడా పలకకుండా ఆయన ఎమ్మెల్యేలకి అవిశ్వాసంలో మద్దతు పలకకూడదని విప్పు జారీ చేసి మరీ ఈ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడిన గనుడు ఈ చంద్రబాబు గారు. ఇంత ఘోరమైన ప్రభుత్వము ఈ రోజు ఇంకా అధికారంలో ఉంది అంటే దానికి కారణము ఈ చంద్రబాబు గారు మాత్రమే. అమ్మా, మీరు సమయం వచ్చినప్పుడు ఈ చంద్రబాబుకి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి అంటే తెలుగుదేశంకి, కాంగ్రెస్ కి గట్టిగా బుద్ధి చెప్పినప్పుడు, జగన్ను ఆశీర్వదించినప్పుడు రాజన్న రాజ్యము మళ్లీ వస్తుంది. అమ్మా, మాటిచ్చి చెబుతున్నాము, రాజన్న రాజ్యం మళ్లీ వచ్చిన తర్వాత, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈసారి రైతులకి, మహిళలకి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తాం. అమ్మా, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నవాడు తన పండించిన పంటకి నష్టపోకుండా ఏ పంట అయినా నష్టం కలిగేట్టుకుంటే అది ప్రభుత్వమే కొనుక్కునేటట్టు 3,000 కోట్లతో ప్రభుత్వమే ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తుంది. ఏ రైతు కూడా నష్టపోకుండా చూసుకుంటారు. అంతేకాదు తల్లి, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన అక్క చెల్లెళ్ళు వారి పిల్లలని చదివించడం కోసము, వారిని ప్రోత్సహించడం కోసము 2 పిల్లలకు చొప్పున ఒక్కొక్కరికి 500 చొప్పున ప్రతి నెల అమ్మకాంతోనే పడుతుంది 10వ తరగతి వరకు. ఇంటర్ అయితే 700, డిగ్రీ అయితే 1000 రూపాయలు అమ్మకాంట్లో నేరుగానే పడుతుంది తల్లి. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన గ్రామాలలో బెల్ట్ షాపులు ఇక ఉండవు. తీసేద్దామమ్మా, బెల్ట్ షాపులే ఉండవు. మన కుటుంబాలు బాగుపడతాయి. మన పిల్లలు చెడు అలవాట్లకు లోను కాకుండా పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేసే రోజులు వస్తాయి. రాజన్న రాజ్యంలో వికలాంగులకు 1000 రూపాయల చొప్పున పింఛన్ ఇస్తారని షర్మిల చెప్పారు. ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు కట్టిస్తారని చెప్పారు. వృద్ధులు, వితంతువులకు పింఛన్ 700 రూపాయలు ఇస్తారన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీలకు జగనన్న జీవం పోస్తారని చెప్పారు. జగనన్న ఏ తప్పు చేయలేదు, త్వరలోనే బయటకు వస్తారని షర్మిల తెలిపారు. సుభాష్, ఖమ్మం జిల్లా, సాక్షి న్యూస్.